పవన్ గ్యారేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ పవన్ గ్యారేజ్‌లో ఏం చేయబడును అంటే, ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఛేదించి మరీ మందు వేయబడును అటువంటి వాటికి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. అసలు ఎవరు ఎన్ని కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు అనే దాని మీద మనం మాట్లాడుకుంటే, వాటికి ఏ విధంగా పవన్ కళ్యాణ్ మందు వేశారు, ఛేదించి మరీ మందు వేశారు అనేది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఎప్పుడైతే 2024 ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అన్న మాట బయట పెట్టారో, అక్కడి నుంచి నిన్న అమరావతికి సంబంధించి శాసనసభలో మాట్లాడిన విషయం వరకు కూడా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఏ విధంగా ఛేదించుకు వచ్చారు ఈ పవన్ గ్యారేజీలో ఈ పవన్ అనేది ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీ అభిప్రాయంలో ఏదైనా నాకు సరిదిద్దుకోవాల్సిన పాయింట్స్ కనుక ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోకి అవి సరిదిద్దుకొని నేను ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మంచి మంచి పాయింట్లు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. సో మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే 2024లో ఇందాక అనుకున్నాం కదా, పిఠాపురం నుంచి పోటీ చేస్తా అనంగానే ఎంతమందిని దింపారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఆ వ్యక్తుల పేర్లు, ఆ శక్తుల పేర్లు అవన్నీ నేనైతే పేర్లు అయితే నేను వాడను, కానీ వాస్తవాలు ఏంటి అనేది మన అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఆ విషయాలు పదే పదే మనం గుర్తు చేసుకోకుండా, వాళ్ళ పేర్లు మనం చెప్పుకోకుండా వాస్తవాలు మాత్రం మాట్లాడుకుందాం. ఎంతమంది పిఠాపురంలో ఆయన్ని ఓడించటానికి ఎంతమందిని దింపారు, ఎన్ని రకాల కుట్రలు చేశారు, ఏదైనా ఫలించాయా? ఒక్కటి కూడా ఫలించలేదు. పిఠాపురం ఎమ్మెల్యే అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా అంత మెజారిటీతో ఆయనైతే గెలుపొందడం జరిగింది. మరి ఇక్కడ కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేశారు, వాటిని ఎన్నిటిని ఛేదించారు, ఏ విధంగా బయటకు వచ్చి విజయం సాధించారో మనందరికీ తెలిసిందే. సో ఈ వీడియోకి పవన్ గ్యారేజ్ ఇక్కడ అన్ని కుట్రలకు, కుతంత్రాలకు మందు వేయబడును అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. ఇక నెక్స్ట్ పాయింట్, ఆ తర్వాత చెప్పాను కదా, మతం మీద పడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ మతానికి చెందిన వ్యక్తి, అసలు ఏ మతానికి సంబంధించి వివాహం చేసుకున్నారు, ఎన్ని వివాహాలు చేసుకున్నారు అనే దాని మీద పడ్డారు. గతంలోనే ఎన్ని వివాహాల మీద పడ్డారు, కానీ గెలిచిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ అసలు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఒక క్రిస్టియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వాళ్ళ పిల్లల మెడల్లో కూడా రకరకాలుగా ఈ సిలువలని అవని ఇవని ఉన్నాయి. ఇతనేమో సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు అంటూ రకరకాలుగా మతాలకు సంబంధించిన విషయాలను లేవనెత్తారు. వాటికి కౌంటర్ ఏ విధంగా ఇచ్చారంటే, నేను పక్కా సనాతిని అంటూ పక్కా కౌంటర్ ఇచ్చారు. నేను సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిని, సనాతన ధర్మానికి సంబంధించి ఎవరు కించపరిచినా సరే, ఎవరు మాట్లాడినా సరే, ఎవరు మాట్లాడకపోయినా సరే, నేను సనాతన ధర్మం మీద ఈగ కూడా వాలనివ్వను అన్నట్టుగా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎలాగా? ఉడిపిలో భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు. తర్వాత నాందేడ్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నేటి యువత తెలుసుకోవాలి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. అలాగే ఎక్కడైతే ఏ విధంగా యువతను తప్పుదారి పట్టిస్తున్నారో ఈ మతం, కులం పేరు చెప్పి అటువంటి వాళ్లకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏమని? మన భగవద్గీతలో లేని అంశం లేదు. ఎవరైతే భగవద్గీతను పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ధర్మం వైపు వెళ్తారు. నేను పక్కా సనాతని ధర్మానికి సంబంధించిన వ్యక్తిని అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన పక్కా సనాతని అంటం వల్ల వాళ్ళ కుట్రలు ఛేదించినట్టే కదా. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే, ఇటు కిరణ్ రాయల్ దగ్గర నుంచి, అరవ శ్రీధర్ నుంచి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో బిఆర్ నాయుడు దగ్గర నుంచి ఇలా రకరకాల విషయాలు బయటకు వస్తే వాటి మీద పవన్ కళ్యాణ్ ఏదైనా స్పందిస్తాడా? పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తాడు? మా వాళ్ళు చేసింది కరెక్టే, వ్యక్తిగత విషయాలు మీరు తీసుకురావద్దు, ఇలా ఏమన్నా మాట్లాడతారా అని చాలామంది పన్నాగాలు పన్నిన పెద్దలందరూ చూశారు. కానీ అటువంటి విషయాలకు సంబంధించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఒకసారి కుట్రకి మందు అక్కడే ప్రారంభించారు. యాక్చువల్గా అయితే బయట ఏ పార్టీ వాళ్ళైనా సరే స్పందిస్తారు. మా వాళ్ళది ఆ పాత్రలో లేదు, కావాలని కుట్రలు చేశారు, ఇట్లా సంథింగ్ మాట్లాడతారు. కానీ ఇటువంటి విషయాలకు సంబంధించి ఒక్క సభలో కానీ, ఒక్క సమావేశంలో కానీ ఆయన మాట్లాడిందే లేదు. పైగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఏమని? ఒక్కొక్క జనసేన వైపు 100 డేగ కళ్ళు ఉన్నాయి, బీ అలర్ట్. కాబట్టి మీరు పదవి బాధ్యత అనే దాన్ని
రెండు సమానంగా చూసుకొని పదవి వచ్చింది, బాధ్యతగా వ్యవహరించండి అంటూ రాబోయే కుట్రలను కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని అదే విధంగా ఛేదించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చాలామంది కూడా అలర్ట్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇక ఏం చెయ్యాలి, వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు అని మళ్ళీ దేని మీద పడ్డారో తెలుసా? నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనే పదాన్ని బయటకు తీసుకొచ్చారు. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అంటే ఏంటి, ఎవరికి పోటీగా తీసుకొచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నారా లోకేష్ ఇష్యూ తీసుకొచ్చారు. ఏ విధంగా? కూటమిలో చిచ్చులు పెట్టాలి, కుట్రలు కుతంత్రాల్లో భాగంగా కూటమిలో చిచ్చులు పెట్టాలి అన్న ఉద్దేశంతో చేసుకొచ్చారు. కానీ కూటమిలో చిచ్చులు పెట్టడం అంత సులభం కాదు అన్నట్టుగా ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారితో చెప్పించారు. మరో 15 ఏళ్ళు మేమందరం కలిసే ఉంటాం, పని చేసుకుంటూ వెళ్తాం, అభివృద్ధి సంక్షేమమే మా ధ్యేయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే నా మిత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు నాయుడు, మా అన్న నా సోదరుడు పవన్ కళ్యాణ్ అంటూ నారా లోకేష్ 10కి 10 సార్లు చెప్పటం వల్ల వాళ్ళ కుట్రలు భగ్నం అయిపోయినాయి. అది పెద్ద ఇష్యూ అయిపోయి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకుంటారు అని భావించారు. కానీ అక్కడ ఆ మాట కేవలం మాటలకే పరిమితం అయిపోయింది. వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు, మేము ముగ్గురం కలిసికట్టుగా ఉన్నాం, గ్రౌండ్ లెవెల్లో మీ మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి, కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి అంటూ ఆ చిచ్చును కూడా భగ్నం చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ ఇంకో కుట్ర పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎందుకు, అంత అవసరం ఏముంది, అంత అవసరం ఏమి ఉంది అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడారు. మరి దీనికి కూడా ఆ కుట్రలో భాగమేనా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. దీని మీద పెద్ద ఇష్యూ లేవనెత్తాలి అని చూశారు కానీ ఎక్కడా కూడా ఇది పెద్ద ఇష్యూ అవ్వలేదు. పైగా ఎక్కడైతే వీళ్ళు వినిపించారో వాళ్ళే మొట్టికాయలు వేసి మరి ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నంత మాత్రాన తప్పేమీ లేదు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ ఎవరైతే చెప్పాలో వాళ్లే చెప్పారు. ఈ కుట్రకు కూడా భగ్నం చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏ విధంగా? ఆయన మాట్లాడి కాదు, ఎవరైతే రియాక్ట్ అవ్వాలో వాళ్లే రియాక్ట్ అయ్యేలాగా చేశారు. మరి కుట్రలు పన్నాయా అంటే పన్నలేదని చెప్పొచ్చు కదా. ఆ తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక మాట, సినిమాలు చేయకూడదు అంటే ఏంటి? పార్టీని దెబ్బతీయాలి, ఈ సూట్ కేసులు మోయటం పవన్ కళ్యాణ్కి రాదు, కష్టపడాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాల ద్వారా కష్టపడతాడు. ఆల్రెడీ ప్రజాధనాన్ని సేవకు ఉపయోగించే వాళ్ళని చూసాం కానీ సొంత నిధులను సేవకు ఉపయోగించే వాళ్ళని మేము చూడలా. ఈ డబ్బంతా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం సినిమాలు చేయటం వల్ల వస్తుంది. అలా అయితే మనం సినిమాలు చేయకుండా ఆపాలి, ఎలాగైనా సరే కుట్రలు చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఈ విధంగా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేయకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. అయితే దానికి ఏం జరిగిందో తెలుసా? కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఆయన సినిమాలు చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా వ్యక్తిగత విషయాలు, రాజకీయ విషయాలు కోర్టు దాకా తీసుకురావద్దంటూ మొట్టికాయలు వేసినా సరే అంతటితో ఆపారా? ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మొన్న మొత్తం కులం కూడా వాడారు. ఏ విధంగా? కాపు కులంలో కాపులు కమ్మగా కాపు కాస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. కాపులు అమాయకులని కొంతమంది మాట్లాడితే ముదురులని కొంతమంది మాట్లాడారు. ఇలా కాపులకు సంబంధించి చిచ్చు పెట్టడానికి రకరకాలుగా మాట్లాడి ఈ కాపు నేతలందరినీ కూడగట్టేసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ ఒక సైడ్ తీసుకొచ్చి ఎక్కడైతే పవన్ కళ్యాణ్కి బలం ఉందో వాళ్ళందరితో వీళ్ళతో సమావేశం నిర్వహించి వాళ్ళతో మాట్లాడించి పవన్ కళ్యాణ్కి ఎగనెస్ట్గా చేయాలని చూశారు. కాకపోతే చాలామంది కాపులు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మేము రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నాం, మాకు పవన్ కళ్యాణ్ గారే కావాలి, మా సపోర్ట్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. పైగా ఎంతమంది పిలుపులు ఇచ్చినా సరే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే గతంలో కాపుల్ని మీరు ఎన్ని తిట్లు తిట్టారు, మీ వీడియోలన్నీ ఉన్నాయి చూసుకోండి అంటూ ప్లే చేస్తున్నారు. ఆ వ్యక్తుల గురించి నేను పేర్లు అయితే మాట్లాడను కానీ కాపులు తెలివి తక్కువ వాళ్ళు, అతిగా ఆలోచిస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. మరి అప్పుడు పిలుపుకు నోచుకొని కాపులు ఇప్పుడు ఎందుకు నోచుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీదకి అస్త్రంగా వాడాలని చూశారు కానీ అది బెడిసి కొట్టింది. ఇక్కడ కూడా కుట్రలు
కుతంత్రాలు ఏమీ పని చేయలేదు. ఇక లాస్ట్‌గా ఎక్కడికొచ్చారు? ఇక అన్ని కార్డులు వాడేసాం. ఎక్కడా కూడా పవన్‌ని ఏం చేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో ఏం చేశారో తెలుసా? ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ శ్రీరామనవమి జరిగినా, ఎక్కడ ఉగాది జరిగినా, ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడ వేరే అన్య మతస్థులను తీసుకొచ్చి అక్కడ ప్రాంతీయంగా గొడవలు పెట్టాలి, చిచ్చులు రేపే పనిలో పడ్డారు. మరి వాటిని కూడా ఛేదించాలి అంటే ఏం చెయ్యాలి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ రంగంలోకి దిగాలి. ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే దాంట్లో ఇచ్చిన కౌంటర్ కూడా అరే దీన్ని ఇంత సునాయాసంగా ఛేదించారు ఏంటి అన్నట్టుగా అనైక్యత అనేది మనలో ఉంటేనే వాళ్ళు వస్తారు అన్న భయం మనలో ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా ఉన్నంతకాలం వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు అంటూ చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మనలో అనైక్యత ఉండాలి, మనం ఏకాభిప్రాయంతో ఉండాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. మీకే అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకే రాయలసీమ అని కోనసీమ ఇట్లాగుంటే ఇలా తేడాలు ఉంటే మనం ఆంధ్ర అని ఎట్లా స్పెషల్గా చూడగలుగుతాం? మనలో మనకే విభేదాలు వస్తాయి ఎలాగా? కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి, ప్రజలకు ధైర్యంగా ఉండాలి, భరోసాగా ఉండాలి అంటూ కూడా శాసనసభలో కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరో 15 ఏళ్ళు మేమే అంటూ ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం పవన్ గ్యారేజ్ అని ఎందుకు మాట్లాడుకున్నాము అంటే ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఆయన దారిలో ఆయనే ఉంటాడు, ఆయన పని ఆయనే చేసుకుంటారు, ఆయన సేవలో ఆయనే ఉంటాడు. కాబట్టి ఇక కుట్రలు చేయడం ఆపేసి మీ వంతుగా 2029 ఎన్నికల్లో మేం గెలుస్తాం, మేం వస్తాం అంటున్నారు కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఉండండి. పవన్ కళ్యాణ్ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తే అది మీకు నష్టం తప్ప ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు అని చాలామంది చెప్పుకుంటున్న మాట.